ఉందో లేదో చాలా మందికి ఏదో ఒక పాటలో ఉంటుంది, మాఘ మాసం ఎప్పుడు వస్తుందో అని అంటుంటారు. అంటే మాఘమాసం వివాహాలకి చాలా ముఖ్యమైన మాసము. ముఖ్యంగా మనకి మాసాలలోన మాఘాది పంచకం అనే మాసాలు చాలా మంచివి. ఏవేవంటే మాఘము, పాల్గొనము, వైశాఖము, జ్యేష్టము. ఇవి ఉత్తమ మాసగలు. మాఘ, పాల్గొన, వైశాఖ, జ్యేష్ఠ. అయ్యా అందరూ రాసుకుంటున్నారా? కొద్దిగా మీ యొక్క ಚಿತ್ರಪಟಾన్ని చూపించగలరు అందరూ ಕೂಡ. ನಿಮ್ಮ ವಿಡಿಯೋವನ್ನ ಆನ್ ಮಾಡ್ಕೋಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರನ್ನ డిలీట్ ಮಾಡಕ್ಕಾಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. మీ వీడియోలు ఆన్ చేసుకోవాలండి, ఎందుకంటే రాష్ట్రాలు తెలుస్తుందిగా, లేదంటే వాళ్ళని ఈ రోజు క్లాస్ లో నుంచి తొలగించబడుతుంది. మాసములు, ముఖ్యమైన మాసములు ఏంటంటే మాఘమాసము, పాల్గొన మాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసములు మంచివి ನೋಡ್ರಿ. ಮಾಘ, ಪಾಲ್ಗುಣ, ವೈಶಾಖ, ಜ್ಯೇಷ್ಠ ಮಾಸಗಳು ಒಳ್ಳೆವು, ಉತ್ತಮ ಮಾಸಗಳು. ಆಮೇಲೆ ಕಾರ್ತೀಕ ಮಾರ್ಗಶಿರ ಮಾಸಗಳು ಮಧ್ಯಮ ಮಾಸಗಳು. ಕಾರ್ತೀಕము, మార్గశిరము మధ్యమము. ಮಾಘ, ಪಾಲ್ಗುಣ, ವೈಶಾಖ, ಜ್ಯೇಷ್ಠ ಮಾಸಗಳು ಉತ್ತಮ ಮಾಸಗಳು. ಕಾರ್ತೀಕ మార్గశిర మాసಗಳು మధ్యమ మాసಗಳು. బిట్టిద్దెల్ల అథమ మాసಗಳು. ఇంకా మిగిలినవన్నీ కూడా అథమ మాసములండి. అథమ అంటే ఇంకా లాస్ట్, ఇంకా అవి తీసుకోకూడదు అని. చూడండి, శ్రావణ మాసం ఉంటది, మనం శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తాం, కానీ శ్రావణ మాసం ఏం చెప్పింది? అథమ మాసం అన్నమాట. చైత్ర మాసము అవన్నీ కూడా ಅಥಮ ಮಾಸముల ಕಿಂದಕ್ಕೆ ವಸ್ತಾಯಿ. ಹಾಗೈತೆ ಮಾಸಗಳು ಆಗಿದಾವೆ. ನೆಕ್ಸ್ಟ್ ತಿಥಿ. ತಿಥಿ ತಗೋರಿ. ತಿಥಿ ತಗೊಂಡ್ರೆ ಶುಕ್ಲ ಪಕ್ಷ, ಬಹುಳ ಪಕ್ಷ ಬೇರೆ ಬೇರೆ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ. శుక్ల పక్షం, బహుళ పక్షం రెండు వేరే వేరే తీసుకోవాలి. 2, 2, 3, 5, 7, 10, 13 ఏం లేదు, సింపుల్. 2 ಅಂದ್ರೆ ವಿಧಿಯ, 3 ಅಂದ್ರೆ ತದಿಯ, 5 ಅಂದ್ರೆ ಪಂಚಮಿ, 7 ಅಂದ್ರೆ ಸಪ್ತಮಿ, 10 ಅಂದ್ರೆ ದಶಮಿ, 13 ಅಂದ್ರೆ ತ್ರಯೋದಶಿ. సింపుల్. 2, 3, 5, 7, 10, 13. ఇది శుక్ల పక్షది. శుక్ల పక్షదಲ್ಲೇ ಹೇಳಕತ್ತೀನಿ. ఇది శుక్ల పక్షంలోనే చెప్తున్నానండి. విధియ, తదియ, పంచమి, సప్తమి, ದಶಮಿ, ತ್ರಯೋದಶಿ ಇవి చాలా ಶುಭమైన ತಿಥುలు. ಒಳ್ಳೆ ಶುಭ ತಿಥಿಗಳು ಅಂತಾರೆ ಇದ್ರನ್ನ. ಯಾವಾವು? ವಿಧಿಯ ಶುಕ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ ವಿಧಿಯ, ತದಿಯ, ಪಂಚಮಿ, ಸಪ್ತಮಿ, ದಶಮಿ, ತ್ರಯೋದಶಿ. ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ ಪಾಡ್ಯಮಿ, ವಿಧಿಯ, ತದಿಯ, పంచమి, సప్తమి, దశమి. బహుళ పక్షంలో పాడ్యమి, విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి తిథులు యోగ్యమైన తిథులు. ఇవి ఉత్తమమైన తిథులు. నంబర్స్ లో రాసుకున్నాం గురుగారు. ఫస్ట్ మీ ఇష్టం ఎట్లైనా రాసుకోండి, నో ప్రాబ్లం. బహుళ పక్షంలో 1, 2, 3, 5, 7, 10. 1, 2, 3, 5, 7, 10. ఓకే గురు. నెక్స్ట్ వారాలు. గురుగారు శుక్లపక్షంలో విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి. బహుళ పక్షంలో పాడ్యమి, విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి. ఇక్కడ వారాల గురించి ఒక చిన్నది విశ్లేషణ ఇస్తాను, ఎందుకు అనేది ఇది ఒక్కటి చూద్దాము. వారాల్లోన ఎవరు ఇప్పుడే వచ్చారు? లోకయ్య సార్ వచ్చేసినారు. చూడండి ఇక్కడ ఇది గురుగారు 1, 2, 3, 5, 7, 10 ఇవి ఏమిటి గురుగారు? ఇందాక చేయలేనా? తిథులు అండి, తిథులు. ఇవి తీసుకోవాలా గురుగారు? తిథులు అండి. 1 అంటే పాడ్యమి, 2 అంటే విధియ. బహుళ పక్షంలో చెప్పింది అది. ఓకే ఓకే గురుగారు. సరే, ఇక్కడ చూడండి వారములకు వస్తే, ವಾರములు ನೋಡ್ರಿ, ವಾರಗಳ ಬಗ್ಗೆ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಇವು ಯಾವಾಗ ಅಂದ್ರೆ ಬುಧ, ಗುರು, ಶುಕ್ರವಾರಗಳು ಸರ್ವದಾ ಶುಭ ನೋಡ್ರಿ. ಬುಧ, ಗುರು, ಶುಕ್ರ ಯಾವ ಮುಹೂರ್ತನ ಇದು ಒಳ್ಳೆವು. ಇವು ಫಸ್ಟ್ ಉತ್ತಮ ವಾರಗಳು, ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಇವು.
ఇవి ఒకటో తరగతి అండి, ఫస్ట్ క్లాస్ అన్నమాట. అంటే ఫస్ట్ గా ఉంటాయి, దీనికి ఇంకా దోషం ఉండదు. ఇంకా వారాలు ఉత్తమ వారములు అంటారు. తర్వాత ఆదివారము అంటే ప్రారంభ వారము, ఎండింగ్ శనివారం. ఇవి మధ్యమಗಳು. ಇವು ಸೆಕೆಂಡ್ ಕ್ಲಾಸ್. ನೆಕ್ಸ್ಟ್ ಮಂಗಳವಾರ ತಗೋಬಾರ್ದು, ಅದು ಥರ್ಡ್ ಕ್ಲಾಸ್ ಅಂತಲ್ಲ, ಒಟ್ಟು ಕೆಟ್ಟದ್ದು ಇದು. ಮಂಗಳವಾರ ಯಾವುದೇ ಮುಹೂರ್ತವನ್ನು ಮಾಡಬಾರದು, మరణప్రద ಅಂತ కొట్టిದ್ದಾರೆ. మంగళవారం రోజున ఎలాంటి ముహూర్తములు చేయకూడదు. ఈ ಪರ್ಟಿಕಲ್ ಗೆ ಈ ವಿವಾಹ ಮುಹೂರ್ತಕ್ಕೆ ನೋಡ್ರಿ, ಸೋಮವಾರ ಅನ್ನೋದು ತಗೊಂಡ್ರೆ, సోమవారం తీసుకున్నట్టయితే ಅದರ ಫಲ ಏನ್ ಕೊಟ್ಟಾರಂದ್ರೆ ಸುಪತ್ನಿ ಅಂತ ಕೊಟ್ಟಾರೆ. ಸೋಮವಾರ ವಿವಾಹ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸುಪತ್ನಿ. ಇದು ಸೂನ ಸಾನ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ఇప్పుడు ఈ సుపత్నిన సపత్నిన అనేది తెలుస్తలేదండి. కొంతమంది ఏమో సపత్ని అని, మరికొందరు సుపత్ని అంటున్నారు. అందుకే సోమవారం మనం పెళ్లి చేసేదే వద్దనుకుంటున్నాం. ఇంతవరకు ఎక్కడ సోమవారాలు పెళ్లి అంటే లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే సోమవారం వివాహం ఆడితే సుపత్నిన సపత్నిన, సోమవారం వివాహం ఆడితే పునర్వివాహం జరుగును అని ఉంది. పునర్వివాహము అంటే అమ్మాయి వదిలేసుకోవడం అట్లా అవుతుంది అని చెప్తున్నారు అనమాట. పునర్వివాహం అవుతుంది అని. కాబట్టి ఇది సు అంటే మంచిది, అంటే మంచి ధర్మపత్ని అని. సా అంటే సంస్కృతంలో సా అంటే వాడు అని అర్థం, అవతలొల్లు. ನೋಡ್ರಿ, ಲೇ ಸುಪತ್ನಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಪತ್ನಿ ಅಂತ, ಸಾ ಪತ್ನಿ ಅಂದ್ರೆ ಅವ್ರ ಪತ್ನಿ ಆಗ್ತಾಳೆ ಅಂತ. ಅದಕ್ಕ ಈ ಸೂನ ಸಾನ ಅಂತ ಸ್ವಲ್ಪ ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗಿ ಸೋಮವಾರವನ್ನು ಬಿಟ್ಟಾರ. ಸೋಮವಾರ ಬ್ಯಾಡ್ರಿ ಅಂತ. ಅದಕ್ಕ బుధవార, గురువార, శుక్రవార ಮತ್ತೆ భానువార, శనివార, బుధ గురు శుక్రవారాలు, ఆదివారం శనివారాల్లో వివాహం చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతారు శనివారం వివాహం చేయొచ్చా అని. శనివారం మధ్యమము చేయొచ్చు, మంగళవారం పూర ಮಾಡಬಾರదు, మంగళవారం రోజు చేయకూడదు. మరి సోమవారం అనేది సూనా సానా, ఈ కొమ్ము ఉందా లేదా అని తెలియదు. అందుకని దీన్ని వదిలేసినారు. వద్దులే, ఇది కూడా తీసేస్తా అయిపోయి అని చెప్పి తీసేసినారు. ఈ మధ్య కాలంలో అది సపత్నినే, సుపత్ని కాదు, మంచి ధర్మపత్ని అని చెప్పి ఇప్పుడు మళ్ళా సోమవారం రోజు కూడా చిన్నగా ముహూర్తాలు స్టార్ట్ అయినాయి కొన్ని పంచాంగాల్లో. అది వేరే విషయం. అది చూడండి, సోమవారం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటే, సోమవారం వివాహం చేసుకుంటే పునర్వివాహం అని ఉంది కాబట్టి చేసుకోవద్దు అన్నారు. అది మనకు వదిలేసేయాలి, మీ ఇష్టం అది. నెక్స్ట్ నక్షత్రాలు. వివాహ సంబంధపట్టిದ್ದು నక్షత్రಗಳು. వివాహానికి ముఖ్యంగా ఏవి నక్షత్రాలు రాసుకోండి. రోహిణి, మృగశిర. అది చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి. ఏంటిదంటే, మీరు ఈ ముహూర్త భాగం కంపల్సరీ విని రాసుకున్నట్టయితే మీకు ముహూర్తంలో గుణదోషాలు తెలుస్తాయి. మీరు ముహూర్తాన్ని గట్టిగా ఇది మంచి ముహూర్తం అని నిర్ణయం చేయగలుగుతారు. ముహూర్త భాగంలో గనక మీరు పాల్గొనలేదు, మీరు వదిలేసినారు అంటే మీరు ముహూర్తం ఎప్పటికీ చూడలేరు. మంచి బలమైన ముహూర్తం మీరు చూడలేరు. అంటే పంచాంగంలో పెట్టిన ముహూర్తాలే నేను చెప్పేది, కానీ ఏది బలమైంది అని ఎలా తెలియాలంటే ఈ ముహూర్త భాగం పూర్తి క్లాస్ వింటేనే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. చూడండి, అందరూ మంచిగా రాసుకోండి ಪ್ರಶಾಂತಂగా. ನೋಡ್ರಿ, ಈ ಮುಹೂರ್ತ ಭಾಗ ಅನ್ನೋದು ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲಾರು ಬರಿಬೇಕು, ಎಲ್ಲಾರು ಕೇಳಬೇಕು ನೋಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ಯಾವ್ದು ಒಳ್ಳೆ ಮುಹೂರ್ತ, ಯಾವ್ದು ಚಲೋ ಐತೆ, ಯಾವ್ದು ಚಲೋ ಇಲ್ಲ ಅಂತ ನೀವು ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಅದನ್ನ ಈ ಮುಹೂರ್ತ ಭಾಗವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ನೀವು ಪಾಠವನ್ನು ಕೇಳಿದ್ರೆ, ಚೆನ್ನಾಗಿ ಬರ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತೈತೆ ಇದು ಒಳ್ಳೆ ಮುಹೂರ್ತ ಅನ್ನೋದು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಾರಿ ಕಷ್ಟ ಆಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. రాసుకోండి. నక్షత్రాలు రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర, రేవతి. ಇನ್ನೊಂದ್ಸಾರಿ ರಿಪೀಟ್ ಮಾಡ್ತೀನಿ ನೋಡ್ರಿ, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ,
మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు చాలా చాలా మంచి ನಕ್ಷತ್ರಾಲು. దీంట్లో స్వాతి నక్షత్రం స్టార్ పెట్టుకోండి. ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಒಂದು ಸ್ಟಾರ್ ಇರ್ರಿ, ಅದು ಬಾರಿ ಒಳ್ಳೇದ್ ನೋಡ್ರಿ. ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ವಿವಾಹ ಆಗಿದ್ರೆ ಬಾರಿ ಒಳ್ಳೇದಂತ ಇರ್ತದೆ. గురువు గారు ಹಾ ఇక్కడ మాకు పూర్వాషాఢ పూర్వభద్ర చెప్పారు. లేదు ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర అండి. ఒకవేళ చెప్పానేమో అది మిస్టేక్ అయి ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర రాసుకోండి. పూర్వభాద్ర పూర్వషాఢ కాదు, అది అసలు మంచి నక్షత్రాలే కాదు. ఇక్కడ మీకు ఇంకోటి వివరించి చెప్తాను. ఒక్క నిమిషం అండి, ఒక చిన్న పాఠం చెప్తాను. ఇక్కడ ఒకటి చిన్న పాఠం ఉంది, అది ఒక్కటి చెప్తాను, మీకు అందరికి ಕ್ಲಿಯರ್ గా ಪಿಕ್ಚರ್ ಕ್ಲಾರಿಟಿ వచ్చేస్తది ನೋಡ್ರಿ. ಒಂದು ಕ್ಲಾಸ್ ಹೇಳ್ತೀನಿ ಇನ್ನೊಂದು, ಇದರಲ್ಲಿ ನಕ್ಷತ್ರದ ಬಗ್ಗೆ ಒಂದು ಕ್ಲಾಸ್ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ. ಏನು ಕ್ಲಾಸ್ ಅಂದ್ರೆ, ಈಗ ನಮ್ಗೆ ಫಸ್ಟ್ ನೀವು ನಕ್ಷತ್ರ ಬರೀರಿ ಎಲ್ಲಾರು. ಕೃತ್ತಿಕ ಅಂದ್ರೆ ರಾಸ್ಕೊಂಡು ಎಲ್ಲಾರು ಬರೀರಿ. ಕೃತ್ತಿಕ, ಉತ್ತರ, ಉತ್ತರಾಷಾಢ, ಅಧಿಪತಿ ಯಾರು ಬರೀರಿ. ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಬರ್ಕೋರಿ, ನಾವು ಸ್ವಲ್ಪ ಸ್ಪೀಡ್ ಆಗಿ ಬರ್ತೀವಿ. ಆರ್ದ್ರ, పునర్వసు, పుష్యమి రాసుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది మీకు కూడా. చాలా మీరు ముహూర్తం భాగంలో చాలా చాలా టెక్నిక్స్ ఇవి. కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, కుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి. ఇవే ఆల్రెడీ ನಾವು ಬರ್ಸಿದ್ದು ನಿಮ್ಗೆ. ఇవే కదా మీకు రాపిచ్చిన నేను. వీళ్ళకి గ్రహాల యొక్క ఇప్పుడు బాగా లేట్ ఇబ్బంది పెడుతుందండి. రవి నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, ರಾಹು ನಕ್ಷತ್ರಾಲು, ರಾಹು ನಕ್ಷತ್ರಗಳು, ಗುರು ನಕ್ಷತ್ರಗಳು, ಶನಿ ನಕ್ಷತ್ರಗಳು, ಬುಧ ನಕ್ಷತ್ರಗಳು, ಕೇತು ನಕ್ಷತ್ರಗಳು ಮತ್ತು ಶುಕ್ರ ನಕ್ಷತ್ರಗಳು. ನೋಡ್ರಿ, ಇದರಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ನೀವು ಕಣ್ಣಿಡಿದ್ರೆ శుభగ్రహాలైనటువంటి ఏవైతే గురువు మరియు శుక్ర నక్షత్రాలు ఉన్నాయో దేనికి పనికిరావు. ఎదకు ಕೆಲಸ ಬರಲ್ಲ ನೋಡ್ರಿ. ఇవ గురు శుక్ర నక్షత్రాలు దేనికి పనికిరావు. ఒక్కొక్కసారి పునర్వసు వస్తుంది కానీ ఇది కూడా అంత మంచిదేం కాదు. ನೋಡ್ರಿ, గురు శుక్ర నక్షత్రಗಳು భారీ ಕೆಟ್ಟುವು. ఎదక ಕೆಟ್ಟುವು, ముహూర్త భాగಕ್ಕೆ ಕೆಟ್ಟುವು. ముహూర్త భాగానికి మంచిది కాదు. అలాగే నెక్స్ట్ కృత్తిక నక్షత్రము, ఆర్ద్ర నక్షత్రము, ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಅಶ್ವಿನಿ, ಭರಣಿ అయిపోయింది, పునర్వసు, ರಾಧ. ಇವೆಲ್ಲ ನೋಡ್ರಿ, ಇವು ಕೆಟ್ಟು ನಕ್ಷತ್ರಗಳು ಅಂತಾರೆ. ಈ ಕೃತ್ತಿಕ ನಕ್ಷತ್ರ, ಭರಣಿ ನಕ್ಷತ್ರ, ಅಗ್ನಿ ನಕ್ಷತ್ರ ಅಂತಾನೂ ಕರೀತಾರೆ. ಇದರಲ್ಲಿ ಇವೆಲ್ಲ ಕೆಟ್ಟುವ. ಇನ್ನ ಬಿಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಒಳ್ಳೆಯ ನಕ್ಷತ್ರಗಳು ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಬಟ್ ಒಳ್ಳೆಯ ನಕ್ಷತ್ರಗಳು ಆಗಿದ್ರು ಯಾವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಂದ್ರೆ ವಿವಾಹಕ್ಕೆ ಬ್ಯಾರೆ ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತಾವೆ, ಇದ್ರಲ್ಲೇ ಬಂದಿರ್ತಾವ ನೋಡ್ರಿ. ಈಗ ನೀವು ಬರ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ ಅದ್ರಲ್ಲಿ ನೋಡ್ರಿ ಇವೇ ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ. ಇದ್ರಲ್ಲೇ ಇರ್ತಾವ. ఏమేమి నక్షత్రాలు బరిద్ది నువ్వు, ఏమేమి నక్షత్రాలు రాసుకున్నారండి మీరు? రోహిణి ఉందా? ఉంది. మృగశిర ఉందా? ఉంది. మఖ నక్షత్రం ఉంది. ఉత్తర ఉంది. హస్త ఉంది. స్వాతి ఉంది. అనురాధ ఉంది. మూల ఉంది. ఉత్తరాషాఢ ఉంది. ఉత్తరాభాద్ర ఉంది. రేవతి ఉంది. ಅಂದ್ರೆ ఈ నక్షత్రాల్లోనే ఉంటాయి. ఏవేవి శుభ నక్షత్రాలు ఏంటి తెలుసు కదండి. ఇవి రవి నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, రాహు నక్షత్రాలు, శని నక్షత్రాలు,
బుధ నక్షత్రాలు, కేతు నక్షత్రాలు. ముఖ్యంగా చెప్పాలంటే శని నక్షత్రాలు, బుధ నక్షత్రాలు, కేతు నక్షత్రాలు చాలా చాలా, చంద్ర నక్షత్రాలు చాలా చాలా మంచివి. రాహులో ఆరుద్ర నక్షత్రము, రవిలో కృత్తికా నక్షత్రము తప్ప మిగతావన్నీ ಶುಭ ನಕ್ಷತ್ರಾಲು ನೋಡ್ರಿ. ಅದನ್ನ ಶುಭ ನಕ್ಷತ್ರಗಳು ಅಂತಾರೆ. ಅಂದ್ರೆ ನೀವು ಒಂದೇ ಸಾರಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಏನಿಲ್ಲ, ಗುರು ನಕ್ಷತ್ರ, ಶುಕ್ರ ನಕ್ಷತ್ರ ಬಿಟ್ಟು ಎಲ್ಲಾ ಸ್ವಲ್ಪ ಕೆಲಸಕ್ಕೆ ಬರ್ತವೆ. కృత్తిక, ఆరుద్ర ಒಂದು నెన్పెట్టుకుంటే సాకిన. మీరు ఏం చేయాలంటే శుభ నక్షత్రాలు ఏవి ముహూర్తానికంటే మీరు గురు నక్షత్రాలు, శుక్ర నక్షత్రాలు వదిలేసి ఆ కృత్తికాను, ఆరుద్ర వదిలేసి మిగతా ఏవి రాసినా సరిపోతాయి. ನೋಡ್ರಿ ನೀವು ನಾವು ಯಾವ ಕಾಣಿಸಿದವೋ ಅವೇ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ మీకు. ನೀವು పెళ్లి కనిపించిన మఖ, ఉత్తర హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి చెప్పాను. దాంట్లో మీకు శుభ నక్షత్రాలు అన్ని పెడతారు ముహూర్తాల్లో. ముహూర్తాలు ఇచ్చేదాం అన్ని నక్షత్రాలు వస్తాయి. ఈ గురు శుక్ర నక్షత్రాలు తప్ప, ఆరుద్ర కృత్తిక తప్ప మిగతా అన్ని ఇచ్చింటాడు పంచాంగాల్లో. అంటే అవి శుభ నక్షత్రాలు కాబట్టి అన్ని ఇచ్చేస్తాడు. కానీ మనం ఖచ్చితంగా నిర్ణయం చేయాలి కదా ముహూర్తానికి ఏవి మంచి నక్షత్రాలు. ఇప్పుడు రేపు ఏమైనా మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, జ్యోతిష్య పరంగా ఎగ్జామ్ రాసినా లేదా అర్చక ఎగ్జామ్ లో జ్యోతిష్య భాగంలో రాసిన వివాహానికి ఉపయుక్తమైనటువంటి నక్షత్రాలు ఏంటివి అని అడుగుతాడు. ನೋಡಿ ನಾನು ಎಕ್ಸಾಮ್ ಜ್ಯೋತಿಷ್ಯ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಎಕ್ಸಾಮ್ ಬರೆದ್ರೆ ನೀವು ವಿವಾಹ ಯೋಗ್ಯ ನಕ್ಷತ್ರಗಳು ಯಾವ ಅಂತ ಬರಿ ಅಂತಾರ ನೋಡ್ರಿ. ಅದಕ್ಕೆ ಇದು ನಾವು ಎಕ್ಸಾಂಪಲ್ ಇವು ನೋಡ್ರಿ ಯಾವವು: ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ, ಮಖ, ಉತ್ತರ, ಹಸ್ತ, ಸ್ವಾತಿ, ಅನುರಾಧ, ಮೂಲ, ಉತ್ತರಾಷಾಢ, ಉತ್ತರಾಭಾದ್ರ, ರೇವತಿ. ಇವು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕಂದ್ರೆ ಭಾರಿ ಕಷ್ಟ. ಯಾಕಂದ್ರೆ ಮುಹೂರ್ತಗಳು ಗೃಹ ಪ್ರವೇಶ ಬೇರೆ ಇರ್ತವೆ, ಗೃಹಾರಂಭಗೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ, ಭೂಮಿ ಪೂಜೆ ಮಾಡೋದು ಬೇರೆ ಇರ್ತವೆ, ವಿವಾಹಕ್ಕೆ ಬೇರೆ ಇರ್ತವೆ, ಪುಂಸನ ಶ್ರೀಮಂತ ಜಾತಕರ್ಮ ನಾಮಕರಣ ಬೇರೆ ಇರ್ತವೆ, ಒಬ್ಬೊಬ್ಬ ಒಂದೊಂದ್ ಬೇರೆ ಬೇರೆ ಇರ್ತವೆ. ಆದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಜಾಸ್ತಿನ ವಿವಾಹ, ಗೃಹಾರಂಭ, ಗೃಹ ಪ್ರವೇಶಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಈ ಮೂರು ಯಾವ ನಕ್ಷತ್ರ ಒಳ್ಳೆಯವು ಅನ್ನೋದು ಕಂಪಲ್ಸರಿ ನಾವು ಬಾಯ್ಪಾಠ ಮಾಡ್ಬೇಕು. ಇನ್ನೊಂದು ಮುಹೂರ್ತ ನಿರ್ಣಯ ಮಾಡುವಾಗ ಅವು ಕೊಟ್ಟಿದ್ದ ನಕ್ಷತ್ರಗಳು ಏನಿದಾವ ಅಂತ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಅವರು ಮುಹೂರ್ತ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಬಟ್ ನೀವು ನೋಡೋದೇನಂದ್ರೆ ಇದು ವಿವಾಹ ನಕ್ಷತ್ರನ ಇಲ್ಲ ಅಂತ ನೀವು ನೋಡ್ಬೇಕು. ಈಗ ಬರ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ అద్ರಲ್ಲಿ ನೋಡ್ಬೇಕು ఈ నక్షత్ర ఇత ಇಲ್ಲ ಅಂತ. ఇప్పుడు మీరు వాళ్ళ పంచాంగంలో పంచాంగకర్తలు అన్ని నక్షత్రాలకు ఇచ్చింటారు. అదే గురువు శుక్ర నక్షత్రాలు వదిలేసి మిగతా నక్షత్రాలకు ఇచ్చింటాడు. కానీ మీరేం గమనించాలంటే ఒకవేళ ఇప్పుడు ఆయన శ్రవణ నక్షత్రం ఇచ్చినాడు, మనకి శ్రవణ నక్షత్రం లేదు ఇక్కడ, అయినా కూడా మనం ఏం చేయాలి, ఆ నక్షత్రం ఉందా లేదా అని చూడాలి. దీంట్లో స్వాతి నక్షత్రం చాలా 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 మంచిదండి. ನೋಡ್ರಿ ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರ ಒಂದು ಸ್ಟಾರ್ ಹಾಕ್ರಿ. ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರ ಬಾರಿ ಬಾರಿ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ ವಿವಾಹಕ್ಕೆ. ಫಸ್ಟ್ నక్షత్ర యావదనైతే ಅಂದ್ರೆ వివాహానికి స్వాతి నక్షత్ర. ఏదైనా వివాహానికి ముఖ్యమైన నక్షత్రం ఉందంటే స్వాతి నక్షత్రం. ఇప్పుడు ఆ లైన్ లోనే రాహు నక్షత్రాలలో స్వాతి మంచిది అన్నారు. మరి ఆరుద్ర ఫస్ట్ ఉంది కదా, అది మంచిది కాదా? ఎందుకు అట్లా గురుగారు? ఆరుద్ర, రౌద్ర అన్నారు కదా, రౌద్ర నక్షత్రంలో పెడితే అయిపోయాక అంత భగ్నం భస్మం అయిపోతుంది ఆడ. కృత్తికా నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం అగ్ని నక్షత్రాలు అవి. అందుకే అవి తీసుకోరా? తీసుకోవచ్చు, ఆరుద్ర, స్వాతి, శతభిషం తీసుకోవచ్చు, కానీ స్వాతి శతభిషం పనికొస్తాయి కానీ ఆరుద్ర పనికిరాదు. ఆరుద్ర, రౌద్రశ్చ పురోజి మీకు నక్షత్ర నిఘంటు చదివితే అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఆరుద్ర నక్షత్రం అంత యోగ్యం కాదు అని. సరే, నెక్స్ట్ మధ్యమ నక్షత్రాలు రాసుకోండి. ఒకవేళ సెకండ్ ఆప్షన్ గా ఇంకొక నక్షత్రాలు ఉన్నాయి 4 రాసుకోండి. ఇంకా సెకండ్ ఆప్షన్ ಮತ್ತೆ 4 నక్షత్రాలు ఇದಾವೆ ನೋಡ್ರಿ. ಅಶ್ವಿನಿ, ಶ್ರವಣ, ಚಿತ್ತ, ಧನಿಷ್ಠ. ಇವು ಮಧ್ಯಮ ನಕ್ಷತ್ರಗಳು. ಅಶ್ವಿನಿ, ಶ್ರವಣ, ಚಿತ್ತ, ಧನಿಷ್ಠ. ಅಂದ್ರೆ ముహూర్త ఇడుವಾಗ ఇವೆಲ್ಲ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ముహూర్తం చూసేటప్పుడు ఏ నక్షత్రంలో పెళ్లి ఉంది అనేది క్లియర్ గా మనం చూసుకొని చూడాలి. ఎగ్జాంపుల్ ಒಂದು ನೋಡಿಸ್ತೀನಿ ನೋಡ್ರಿ. ఇప్పుడు రేపు బుధవారం. సరే, వాడు ఏమైనా ముహూర్తం ఇచ్చినాడేమో చూద్దాం ఉండండి. ఒకసారి మధ్యమ నక్షత్రాలు అశ్విని, శ్రవణము, చిత్తా, ధనిష్ట. చూడండి, ఇట్లా మనం తీసుకున్నట్టయితే, ఎందుకో ఈ క్లాస్ ఓపెన్ చేసినప్పుడు తొందరగా ఓపెన్ అయితలేదు. చాలా టైం తీసుకుంటుంది.
గురువు గారు అశ్విని నక్షత్రంలో కూడా గృహప్రవేశం చేయొద్దని చెప్పినారు కదా గురుగారు. సార్ ఇప్పుడు ఓన్లీ వివాహం సంబంధించి మాట్లాడండి. హస్తా అంటే నక్షత్రం ముహూర్తం గురించి. గురువు గారు గంటల ఏంటది? పంచాంగం. హస్తా నక్షత్రంకి 9:22 ముహూర్తం రాసింది. చూస్తున్నానండి. కొద్దిగా ఇది తొందరగా ఓపెన్ అయితే లేదు, అందుకనే చూస్తున్నా. మీరు ఏదైనా వివాహం ఉంటే వివాహం గురించే మాట్లాడండి ఇప్పుడు ఇక్కడ, అంతే. సరే చూడండి, రేపు మనకి డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 1 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చేసిందండి. రేపు బుధవారం ఉత్తరా నక్షత్రంలో ವಿವಾಹ ಇಚ್ಚಿನಾಡು ಮುಹೂರ್ತ ನೋಡ್ರಿ. ನಾಳೆ ಉತ್ತರಾ ನಕ್ಷತ್ರ ಇದೆ, ಉತ್ತರಾ ನಕ್ಷತ್ರಗೆ ವಿವಾಹ ಮುಹೂರ್ತ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಉತ್ತರಾ ನಕ್ಷತ್ರ ಐತಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ಉತ್ತರಾ ಅನ್ನೋದು ನಮಗೆ ವಿವಾಹ ನಕ್ಷತ್ರನೇ. ಅದನ್ನ వధువರಿಗೆ తారాబలం ನೋಡಿ ఇడಬೇಕು ನೋಡ್ರಿ. వాళ్ళకి తారాబలం చూసి ఉత్తరా ఎవరెవరికి సరిపోతుందో వాళ్ళ పేరు మీద తీసుకుంటాం కదా మనము. పేరు మీద చూసింటామా, నక్షత్రాల మీద చూసింటామో చూసుకొని మ్యాచింగ్ దేని మీద చూసింటామో దాని మీదే పెట్టాలి. జన్మ నక్షత్రాలు ఉంటే జన్మ నక్షత్రాలకు చూడాలి, లేదా నామ నక్షత్రాలు చూసింటే నామ నక్షత్రాలకి చూడాలి. చూసి ఆ ఉత్తరా నక్షత్రం మంచిది అని చూసుకోవడానికి సరిపోతుంది. ఇంకా దీంట్లో క్లియర్ గా ఇంకొకటి కూడా చూపిస్తాను. దీని ఒక ఫోటో తీసేద్దాం ఇక్కడికే, దీంతో పని ఉంది. మళ్ళా ఇది పీడిఎఫ్ ఓపెన్ కావాలంటే ఓపెన్ అవుతలేదు. రైట్, ఇప్పుడు మనము దీనికి చూద్దాం. ఇంతవరకు అయిపోయిందండి, ఇది నక్షత్రాలు. సరే నెక్స్ట్ నక్షత్రాల తర్వాత మనకి ఏం కావాలి? తిథులు, వారాలు వచ్చినాయి, నక్షత్రాలు వచ్చినాయి. తర్వాత ఏంటిది? లగ్నాలు రాసుకోండి. లగ్నాలు రాసుకోండి. లగ్నಗಳು మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల. ಮೇಷ, ವೃಷಭ, ಮಿಥುನ, ಕಟಕ, ಸಿಂಹ, ಕನ್ಯಾ, ತುಲ, ಧನಸ್ಸು, ಮೀನ ಲಗ್ನಗಳು ಒಳ್ಳೆಯ ಲಗ್ನಗಳು. ಗುರುಗಳು ಇನ್ನೊಂದ್ ಟೈಮ್ ಹೇಳಿ. ಏನ್ರಿ? ಇನ್ನೊಂದ್ ಟೈಮ್ ಹೇಳಿ ಗುರುಗಳೇ. ಇನ್ನೊಂದ್ಸರಿ ಹೇಳ್ರಿ ಏನಾಕತ್ರಿ? ಓಕೆ, ಮೇಷ, ವೃಷಭ, ಮಿಥುನ, ಕಟಕ, ಗುರುಗಳೇ. ಆಮೇಲೆ ಸಿಂಹ, ಕನ್ಯಾ, ತುಲ. ಗುರುಗಳೇ. ಸಿಂಹ, ಕನ್ಯಾ, ತುಲ ಆಗಿದ ಮೇಲೆ ಧನಸ್ಸು, ಮೀನ ಲಗ್ನಗಳು. ఇవో ఒళ్ళే లగ్నಗಳು ಅಂತ ನೋಡ್ರಿ. ఇవి మంచి లగ్నాలు. మళ్ళీ తర్వాత మనం ఆ స్క్రీన్ షాట్ కి వెళ్దాం. దాంట్లో ఏం లగ్నం ఇచ్చినాడో చూసుకోవాలి. సరే ఫస్ట్ రాసుకోండి. ವಿವಾಹಾనికి ಅತಿ ಮುಖ್ಯ ವಿಷಯಗಳು ಇವು ಬಾರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ವಿಷಯಗಳು ನೋಡ್ರಿ. ಇದನ್ನ ಚೆನ್ನಾಗಿ ಬರೀಬೇಕು ಅಂದ್ರೆ రాసుకోండి. ఇవి ఇంకా ఇంపార్టెంట్. ఇవి ఎవరికి తెలియదు కూడా చాలా మందికి. ನೋಡ್ರಿ ಬರೀರಿ. వివాహ ముఖ్య విషయాలు, వివాహానికి ముఖ్య విషయాలు. మ్యూట్ చేసుకోండి. శివాయ నమః. క్లాస్ లో ఉన్నాము అనేది కూడా మర్చిపోతున్నారు మనోళ్ళు. వేరే వాళ్ళ క్లాస్ వింటే నువ్వేం పెట్టుకున్నావా నువ్వు పిల్లల్ని ಅಂತಾರೆ. ಸರಿ ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಒಂದು ವಿವಾಹಕ್ಕೆ ಈಗ ನಾಳೆ ಒಂದು ವಿವಾಹ ಮುಹೂರ್ತ ನೋಡಿದ್ವಿ. 7 ಗಂಟೆಗೆ ಒಂದು ವಿವಾಹ ಮುಹೂರ್ತ ಐತೆ ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಒಂದು ಈ ಕಡೆ ಕಲಗಡೆ ಆಗ್ತದೆ ನೋಡ್ರಿ ಚಾಟ್. ಇದು ನಾಳೆ ವಿವಾಹ ಮುಹೂರ್ತ ನೋಡೋದು ಚಾಟ್. ನಾಳೆ ವಿವಾಹ ಬೆಳಗ್ಗೆ 7:15 ಐತೆ ಅಂತ ನೋಡಿದೀವಲ್ಲ. ಏನ್ ಲಗ್ನ ಐತೆ ಅದು? ವೃಷಭ ಲಗ್ನ ಅಂತ ఎగ్జాంపుల్ తగోమను. ఇది లగ్న, ఇది వివాహ లగ్న. నాಳೆ ముహూర్త ఇద్దరే. రేపు పెళ్లి ఉంది అనుకోండి, రేపు పెళ్లి అంటే 1వ తారీఖు ఏప్రిల్ ఫూల్ చేసినట్టు ఉంటుంది మనం ఇంకా. ఓకే, రేపు వివాహము 7:40కి అనుకుంటే 7:40కి ಅನ್ಕೊಂಡ್ರೆ ವೃಷಭ ಲಗ್ನ ಆಯ್ತು ಅನ್ಕೊಂಡ್ರೆ ವೃಷಭ ಲಗ್ನಕ್ಕೆ ಇದು ಲಗ್ನ, వివాహ లగ్న అంటారు ನೋಡ್ರಿ. దీని వివాహ లగ్నము అంటారు. ఆ లగ్నంలో ఉండే గ్రహాలు ಬರೀರಿ. వివాహ లగ్నದಲ್ಲಿ ಯಾವ గ్రహాలు ఇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ? వివాహ లగ్నంలో గ్రహాలు ఉంటే ఏమవుతుంది? వివాహ లగ్నంలో గ్రహాలు ಫಸ್ಟ್ ರವಿ ಇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ? ರವಿ ವೈಧವ್ಯ.
ವೈಧವ್ಯಮು ಅಂದ್ರೆ ಗಂಡ ತೀರ್ಕೊಂತಾನಂತ ನೋಡ್ರಿ. ವೈಧವ್ಯಮು ಎಲ್ಲಿರ್ಬಾರ್ದು, ಲಗ್ನದಲ್ಲಿ ಇರಬಾರ್ದು ಅಂತ ನೋಡ್ರಿ. లగ్నంలో ఉండకూడదని. చంద్రుడు ఉంటే, చంద్ర ఉంటే స్త్రీకి మరణం, స్త్రీಗೆ మరణ. అదే కుజుడు ఉంటే కుజ, ఇಬ್ಬರಿಗೆ మరణ. ఇద్దరికి మరణము. శని ఉంటే దారిద్ర్యము, దారిద్ర్యం అన్నమాట. రాహువు కేతువు ఇದ್ರೆ సంతాన హాని, ಮತ್ತೆ ಯಾವ ಗ್ರಹಗಳು ಇರಬೇಕು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದಿನ್ನ ನೋಡ್ರಿ. ಯಾವ ಇರ್ಬೇಕಂದ್ರೆ ಬುಧ ಇದ್ರೆ ಸ್ತ್ರೀ ಸೌಖ್ಯ ಅಂತ ಇರ್ತೈತೆ, ಸ್ತ್ರೀ సౌఖ్యము. అదే గురువిద్రే, గురువు ఉంటే ఏమవుతుంది తెలుసా అండి? గురువు గాని శుక్రుడు గాని, గురు శుక్రులు ఇದ್ರೆ ಆಯುರ್ ವೃದ್ಧಿ, ದಂಪತಿಯರಿಗೆ ಆಯುರ್ ವೃದ್ಧಿ ಆಗ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಆಯುರ್ವೃದ್ಧಿ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು, ಈ ಲಗ್ನದಲ್ಲಿ ಗುರುವು ಅಥವಾ ಶುಕ್ರ ಬುಧ ಈ ಗ್ರಹಗಳನ್ನ ನಾವು ನೋಡ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ. బుధుడు గాని గురువు గాని శుక్రుడు గాని ఉంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు రేపటికి ఏముందని ఎట్లా తెలుసుకోవాలి గురుగారు? రేపు ఒక పెళ్లి ఉంది, అట్లా ఎట్లా తెలుస్తా గురుగారు? చెప్తా అది కూడా చెప్తా. పంచాంగం తీయండి, పంచాంగంలో ఉంటది కదా రేపుది. నాಳೆ ನೋಡ್ರಿ, పంచాంగంలో ఉంటది కదా ನೋಡ್ರಿ. ನಾಳೆ ನಾವು ಹಾಕ್ತಿವಿ ನೋಡ್ರಿ. ನಾಳೆ ಇದು ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಕುಂಡಲಿ ಓಪನ್ ಮಾಡಕತ್ತೀವಿ. ಏಪ್ರಿಲ್ 1 ಬೆಳಿಗ್ಗೆ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಅದು ಟೈಮು? 7:40 AM. ವೃಷಭ ಲಗ್ನ ಬಂದಿತ್ತೆ? ಇಲ್ಲ, ಬಂದಿಲ್ಲ. ವೃಷಭ ಲಗ್ನ ಬರ್ಬೇಕಂದ್ರೆ 8:15 ಇನ್ನ ಬಂದಿಲ್ಲ. ಅಯ್ಯೋ. ಈಗ ಬಂದೈತ್ ನೋಡ್ರಿ, ಹಿಂಗ ಬರ್ತೈತ್ ನೋಡ್ರಿ. ఆ టైం ಆಗ್ತಾರೆ. పంచాంగದಲ್ಲಿ కొట్టిర్తారు ಎಲ್ಲ. ఇది పంచాంగంలో కూడా ఉంటాయండి, ఉండకుండా ఏమి ఉండవు, ఉంటాయి. ఏ లగ్నం అయితే ఇచ్చినారో ఆ లగ్నానికి. యాక్చువల్గా మేష లగ్నం ఉందనుకుంటా, అది మనం చూసింది ఇక్కడ మేష లగ్నం ఉంటది. మేష లగ్ನ ಐತ್ ನೋಡ್ರಿ. ಯಾಕೆ ಮೇಷ ಲಗ್ನ ಕೊಟ್ಟಾನಂದ್ರೆ లగ్నದಲ್ಲಿ శుక్రవే ఇದಾನೆ. లగ్నంలో శుక్రుడు ఉన్నాడండి. ఇక్కడ చూడండి, లగ్నంలో శుక్రుడు ఉన్నందుకు, మేష లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉన్నందుకు ఆ ఫలితాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఇది ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓహో, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, దంపతులకి చాలా చాలా మంచిది. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, చాలా మంచిది అని చెప్పి ಇಟ್ಟ తెలుస్తుంది. ಲಗ್ನದಲ್ಲಿ ಶುಕ್ರ ಇದಾನೆ ಒಳ್ಳೇದು ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ನೋಡ್ರಿ. ಹಿಂಗ್ ನಾವು ತಗೋಬಹುದು ನೋಡ್ರಿ. ಈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ಇದು లగ్నದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ಇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ ಅನ್ನೋದು ನೋಡ್ರಿ. నెక్స్ట్ అందరు రాసుకున్నారా అండి? అది ಎಲ್ಲಾರು ಬರ್ದಿದ್ರಿ ಏನಂತ? ವಿವಾಹ ಲಗ್ನದಲ್ಲಿ ರವಿ ವೈಧವ್ಯ ಪ್ರಾಪ್ತಿ, ಚಂದ್ರ ಸ್ತ್ರೀಗೆ ಮರಣ, ಕುಜ ಇಬ್ಬರಿಗೆ ಒಳ್ಳೇದಲ್ಲ ಕೆಟ್ಟದು, ಶನಿ ದಾರಿದ್ರ್ಯ ಯೋಗ, ರಾಹು ಕೇತು ಸಂತಾನ ಹಾನಿ, ಬುಧ ಗ್ರಹ ಸ್ತ್ರೀ ಸೌಖ್ಯ, ಗುರು ಶುಕ್ರ ಇದ್ರೆ ಆಯುರ್ ವೃದ್ಧಿ ಅಂತ ನೋಡ್ರಿ. ఇది గురుగారు ఇవి 31కి ఒకటే లగ్నం ఇచ్చింది గురుగారు, అది సెట్ అవుతుందా గురుగారు? ఇప్పుడు 31 మంగళవారం ఈ రోజుది రేపటిది కలిపి ఒకటే ఇచ్చిండు గురుగారు. అది చంద్రుడు ఒకటే చేంజ్ అవుతాడు కదా, చంద్రుడు ఒకటే చేంజ్ అవుతాడు, అందుకంటే అట్లా ఇచ్చింటాడు. అట్లా ఇచ్చినాడు అంటే ఇంకా ఈ రోజు రేపు ఒకటే అని అర్థం ఉండాలి. అదే కన్ఫ్యూజ్ అయింది అందుకని గురుగారు. అంతే కరెక్ట్. శుక్రుడే ఉన్నారు గురుగారు లగ్నంలో. సరే, నెక్స్ట్ ఇంకొకటి రాసుకోండి, తర్వాత మాట్లాడదామండి. ఇది మొత్తం కంప్లీట్ చేసేస్తా. తర్వాత డౌట్ పక్కన రాసుకోండి. ఫస్ట్ పాఠం చెప్దాం, టైం సరిపోదు మనకి. నెక్స్ట్ జామిత్ర దోషము, సెకండ్ వన్. అది ఫస్ట్, ఇది సెకండ్. వివాహానికి ముఖ్య సూత్రాల్లో సెకండ్, వివాహ ముఖ్య సూత్రాల ಒಳಗಡೆ సెకండ్ పాయింట్ జామిత్ర దోష.
ಅಂದ್ರೆ ಏನ ಗುರುಗಳು ಹಾ ಹೇಳ್ರಿ ಸರ್. ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ ಗುರುಗಳು. ಎಲ್ಲರಿಗೂ ಕೇಳಿಸ್ತದಲ್ಲ, వినిపిస్తలేదండి అందరికి? వినిపిస్తుంది గురుగారు. ఓకే, నెక్స్ట్ జామిత్ర దోష. జామిత్ర దోషం అంటే ఏంటిది? వివాహ లగ్నయింద లగ్నము నుండి 7వ ఇంట్లో ಸಪ್ತಮ స్థಾನದಲ್ಲಿ 7వ ఇంట్లో సప్తమ స్థానంలో ఏ గ్రహము ఉండరాదు. ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು, ಅದೇ ಜಾಮಿತ್ರ ದೋಷ ಅಂತಾರೆ. ಇಷ್ಟ ಮುಂದೆ ನಾವ್ ಎಕ್ಸಾಂಪಲ್ ತಗೊಂಡಿದ್ವಲ್ಲ, ಏನಂತ? ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಅದೇ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇಲ್ಲ ನೋಡ್ರಿ. ಮೇಷ ಲಗ್ನ ಅಂತ ತಗೊಂಡ್ರೆ, ಇಲ್ಲಿ ಲಗ್ನ ತಗೊಂಡೇವಿ, ಇದು ಲಗ್ನ, ಇದು ತಗೊಂಡ್ರು ಇದರಲ್ಲಿ ಯಾವುದೇ ಇಲ್ಲ, ಇದರಲ್ಲಿ ಯಾವುದಿಲ್ಲ ಗ್ರಹ. ಹಂಗ సప్తమ స్థాನದಲ್ಲಿ సప్తమ స్థానంలో ఏ గ్రహం కూడా ఉండరాదు ನೋಡ್ರಿ. ಸಪ್ತಮ ಸ್ಥಾನ ಅಂದ್ರೆ ಹೆಂಗ್ ಕೌಂಟ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ 1 2 3 4 5 6 7 ಇದು ಸಪ್ತಮ ಸ್ಥಾನ. ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು, ಯಾವ ಗ್ರಹ ಇಲ್ಲ ನೋಡ್ರಿ. ಇಷ್ಟು ಮೊದಲು ನೋಡಿದ್ವಲ್ಲ ನಾವು, ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಯಾವ ಗ್ರಹ ಇಲ್ಲ. ಮೇಷ ಲಗ್ನ ತಗೊಂಡ್ರು ಯಾವುದಿಲ್ಲ, ವೃಷಭ ಲಗ್ನ ತಗೊಂಡ್ರು ಯಾವುದಿಲ್ಲ. ಇದನ್ನು ನೋಡ್ಬೇಕು. ಒಂದು ವೇಳೆ గ్రహಗಳಿದ್ರೆ ఏనాಗ್తైతే ಅನ್ನೋದನ್ನು బరీరి. అడుగుతారు కదా, గురుడు ఉంటే ఏమవుతుంది, శుక్రుడు ఉంటే శుభగ్రహం ఉంది, అది నాలాంటి కొంతమంది అతి తెలివిగాలు చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, మీరు రాసుకోండి. ಸ್ವಲ್ಪ ಯಾವ ಗ್ರಹಗಳು ಇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ, ಎಲ್ಲಾ ಗ್ರಹಗಳು ಯಾವ ಇರಬಾರದು, ಇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ ಬರೀರಿ. ఫస్ట్ రవి ఇద్దరు ఏనాగ్తైతే, రవి ఉంటే ఏమవుతుంది, వైధవ్యము. వైధవ్య గండ తీర్కొంటాను ನೋಡ್ರಿ, భర్త చనిపోతాడు. నెక్స్ట్ చంద్ర, పునర్వివాహ. పునర్వివాಹ ಕುಜ, ಮರಣ ನೋಡ್ರಿ. ಲಗ್ನದಲ್ಲಿ ಇರಬಾರ್ದು ಈತ, ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬಾರ್ದಂತ. ನೆಕ್ಸ್ಟ್ ಬುಧ, ಪುತ್ರಹಾನಿ. ಬುಧ ಪುತ್ರಹಾನಿ ಅಂದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಆಗೋದು ಕಷ್ಟ ಆಗ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಗುರುವು, ಶುಭ ಗ್ರಹಗಳು ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಬುಧ ಇದ್ರೂ ಒಳ್ಳೇದಲ್ಲ, ಗುರುವಿದ್ರೆ ನಾಶನ, నాశనము. శుక్రుడు ఉంటే ఏమవుతుంది, స్త్రీకి రోగం వస్తుంది అనమాట. స్త్రీకి రోగ. శని ఉంటే మరణం. రాహువు కేతువు ఉంటే బంధము. బంధం అంటే ఏం తెలుసా? జైలు, బంధింపబడము, ఒకరంటే ఒకరు దూరం అయిపోవడము, ಬಂಧನము. ದೂರ ಆಗೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಜೈಲು ಪ್ರಾಪ್ತಿ ಅಂತದ್ ಯಾವ್ದನ್ನ ಆಗ್ಬೋದು ಅಂತ ರಾಹು ಕೇತುವು. ಒಟ್ಟು ಸಪ್ತಮದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು, ಅದನ್ನೇ ಜಾಮಿತ್ರ ದೋಷ ಅಂತಾರ ನೋಡ್ರಿ. ವಿವಾಹ ಲಗ್ನದಿಂದ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು, ಅದನ್ನೇ ಜಾಮಿತ್ರ ದೋಷ ಅಂತಾರೆ. ಯಾವ್ದನ್ನ ಗ್ರಹ ಇದ್ರೆ ಅದು ಜಾಮಿತ್ರ ದೋಷ. ರವಿ ಇದ್ರೆ ವೈದವ್ಯ ಪ್ರಾಪ್ತಿ, ಚಂದ್ರ ಇದ್ರೆ ಪುನರ್ವಿವಾಹ ಆಗುತ್ತೆ, ಮಂಗಳ ಗ್ರಹ ಇದ್ರೆ ಮರಣ ಪ್ರಾಪ್ತಿ, ಬುಧ ಗ್ರಹ ಇದ್ರೆ ಪುತ್ರಹಾನಿ, ಗುರುಗ್ರಹ ಇದ್ರೆ ನಾಶನ, ಶುಕ್ರ ಗ್ರಹ ಇದ್ರೆ ಸ್ತ್ರೀಗೆ ರೋಗ, ಶನಿ ಗ್ರಹ ಇದ್ರೆ ಮರಣ ಪ್ರಾಪ್ತಿ, ರಾಹು ಕೇತು ಇದ್ರೆ ಬಂಧನ ಪ್ರಾಪ್ತಿ ಆಗುತ್ತೆ. ಒಟ್ಟು ಯಾವ గ్రహాలు సప్తమ స్థానದಲ್ಲಿ ఇరబారదు. జామిత్ర దోషము అంటే వివాహ లగ్నానికి సప్తమ స్థానంలో ఏ గ్రహము ఉండరాదు. రవి ఉంటే వైదవ్యము, చంద్రుడు ఉంటే పునర్వివాహము, కుజుడు ఉంటే మరణము, బుధుడు ఉంటే పుత్రహాని, గురువు ఉంటే నాశనము, శుక్రుడు ఉంటే స్త్రీకి రోగము, శని ఉంటే మరణము, రాహుకేతువులు ఉంటే బంధనము కలుగుతుంది. కాబట్టి మనము వివాహానికి చాలా ముఖ్యంగా చూడాలి. ఒకవేళ కుజగ్రహము, శనిగ్రహము వదిలేసి మిగతా ఏవైనా కూడా కొంతవరకు చూసుకోవచ్చు, కానీ అది కూడా మంచిది కాదు. చాలా మంది చెప్తారు చంద్రుడు ఉండొచ్చు, రాహుకేతులు ఉండొచ్చు, ఏం కాదు అని మతాంతరాలు అవి ఇవి చెప్తున్నాయి అంటారు. కానీ ఏదైనా దీనికి వద్దనే చెప్పాలి. ಸಪ್ತಮದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ಇರಬಾರ್ದು. ಸ್ವಲ್ಪ ಜನ ಹೇಳ್ತಾರೆ ಚಂದ್ರಗ್ರಹ ಮತ್ತು ರಾಹುಕೇತು ಗ್ರಹಗಳು ಇರಬಹುದು, ಅದಕ್ಕೇನು ದೋಷ ಇರೋದಿಲ್ಲ ಅಂತಾನು ಹೇಳ್ತಾರೆ ಸ್ವಲ್ಪ ಜನ. ಬಟ್ ಅದು ಅಷ್ಟು ಒಳ್ಳೆಯದಲ್ಲ ಅಂತ ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ.
అదంత నా అభిప్రాయం ఏంటిదంటే అంత మంచిదేం కాదండి అది సప్తమంలో. అందుకే ಸಪ್ತಮలో ఏ ಗ್ರಹము ಕೂಡ ఉండరాదు. ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು. సప్తమంలో ఏ గ్రహం ఉండరాదు. ఇదే అండి ముహూర్తానికి సంబంధించిన విషయాలు. సప్తమ శుద్ధి అంటారే. ఇప్పుడు ఇంకా కొన్ని రాసుకోండి. వివాహానికి సప్తమ ಶುದ್ಧಿ ಕೂಡ చూడాలి. ಇನ್ನ ಒಂದೈತ್ ನೋಡ್ರಿ, ನವವಧು ಪ್ರವೇಶ ಮಾಡೋದು, ಸ್ವಲ್ಪ ಗರ್ಭಧಾನ ಮಾಡೋದು, ಇಂಥದಕ್ಕೆ ವಿವಾಹ ಆಗಿದ್ದ ದಿವಸದಿಂದ 16 ದಿವಸಗಳು ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರ ఇంతది ಬಿಟ್ಟು ನಾವು ಮಾಡ್ಕೋಬಹುದು ಅಂತ ఇರ್ತైతి ನೋಡ್ರಿ. ఇక్కడ నూతన వధువు ప్రవేశించడము అంటే అమ్మాయి అత్తారింట్లో కాలబెట్టే ముహూర్తం గాని, కొంతమంది గర్భాధానం ఫస్ట్ నైట్ ముహూర్తం గాని 16 రోజుల లోపల చేసుకోవచ్చు అంటారు. అది కూడా ప్రాచార్యంలో ఉన్నది. అది కూడా చెప్పబడుతుంది 16 రోజుల వరకు దోషమేం ఉండదు అని. కానీ ఎంతైనా కొద్ది ముహూర్తం చూసి చేసుకుంటే అది కూడా చాలా చాలా మంచిది. అందుకే వివాహ ముహూర్తం నిర్ణయం చేయాలంటే వివాహ ముహూర్తం ముందు 5 రోజులు, తర్వాత ఒక 10 రోజులు మంచిగా వాళ్ళకి అనుకూలంగా ఉండే చూసుకొని చేస్తే చాలా మంచిది. అందుకే పున్నం ముందు పున్నం తర్వాత ముహూర్తం నిర్ణయం చేస్తే చాలా 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 బాగుంటుంది. వివాహానికి ముందు కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పుడు పలికిమాలిన ఫంక్షన్లు అన్నీ వచ్చినాయి. పెళ్లికి ముందు చేసుకునే అవన్నీ చెత్త ఫంక్షన్ నా దృష్టిలో. డబ్బులు ఖర్చు చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు అవి. అలాంటివి దాంట్లో చేసుకోవడానికి పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఉపయోగపడేవి సంతానం కొరకు చేసుకునే కార్యక్రమాలకి, వడిబియ్యం పోసుకోవడానికి, అత్తారింటికి పోవడానికి, అమ్మగారింటికి రావడానికి ఇవి బాగుంటాయి. కాబట్టి పెళ్లికి ముందు 5 రోజులు, పెళ్లి తర్వాత ఒక 5-10 రోజులు మంచిగా రోజులు ఉండేలాగా చూసుకొని వివాహ ముహూర్తం నిర్ణయం చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకి ఏదో ఒక ముహూర్తం దొరుకుతుంది 2-3 నెలలకు. లేదంటే ఆగమాగం జగన్నాథం అవుతుంది ಅಂತೆ ನೋಡ್ರಿ. ಇದು ವಿವಾಹ ಮುಹೂರ್ತ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. ಇದ್ರಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ. ಮತ್ತೆ ఇవి ಹೇಳಿದ್ನಲ್ಲ నిಮಗೆ. దీంట్లో మీకు వివాహంలో ఈ గ్రహం ఉండరాదు అని చెప్పాను కదా. మీ మిగతా గ్రహాలు ఏడుంటే మంచిది ఇవి ಹೇಳಿದ್ನಲ್ಲ. ಬಿಟ್ಟಿದ್ದ ಗ್ರಹಗಳು ಇದು ಕೆಳಗಡೆ ಬರೀರಿ. ಇದು ಕೆಳಗಡೆ ಎಲ್ಲಾರು ಬರೀರಿ. ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭ గ్రహాలిద్దరే ಒಳ್ಳೇದು. కేంద్ర కోణ సప్తమ బిట్టు కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు, కేంద్ర కోణ స్థానాల్లో శుభగ్రహాలు 3, 6, 11లో పాపగ్రహాలు. 11వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది. 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಎಷ್ಟು ಗ್ರಹಗಳಿದ್ರೆ ಅಷ್ಟು ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. 11లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది. ముఖ్యంగా 11లో రవి ఉంటే, 11వ స్థానంలో రవి ఉంటే చాలా 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 ప్లస్ పాయింట్ చెప్తాను. అవి కూడా ముహూర్త దోషాలు ఉంటాయి, అవి చెప్తాను. ఇది ముఖ్యంగా చూడాలండి. కేంద్ర కోణ స్థానంలో శుభగ్రహాలు, 3, 6, 11 స్థానంలో ಪಾಪಗ್ರಹಾలు ఉంటే ముహూర్తానికి బలము ನೋಡ್ರಿ. ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭಗ್ರಹಗಳು, ಪಾಪಗ್ರಹಗಳಾದ ರವಿ, ಕುಜ, ಶನಿ, ರಾಹು, ಕೇತುಗಳು 3, 6, 11 ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಭಾರಿ ಒಳ್ಳೇದು. ಇನ್ನು ಎಷ್ಟು ಗ್ರಹಗಳು ಲಾಭ ಸ್ಥಾನ 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಇನ್ನ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. 11ನೇ ಸ್ಥಾನ ಯಾವ ಮುಹೂರ್ತಕ್ಕನ್ನ ಆಗ್ಲಿ 11ನೇ ಸ್ಥಾನ ಅನ್ನೋದು ಭಾರಿ ಒಳ್ಳೆ ಸ್ಥಾನ. ಅದಕ್ಕೆ ನಾವು ಹೇಳ್ತೇವೆ ನೋಡ್ರಿ, ಮುಹೂರ್ತ ಯಾವ್ದನ್ನ ಪೂಜೆ ಮಾಡೋವಾಗ ಸರ್ವೇ గ్రహ శుభ లాభస్థాన అని చెప్పుకుంటారు. చాలా మంది చెప్తుంటారు. ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితః తేషాం గ్రహాణం లాభస్థాన శుభ ఫలవాప్త్యర్థం అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే మీకు అరిష్ట స్థానంలో అయినటువంటి 3, 6, 8, 12 స్థానాల్లో అరిష్ట స్థానాల్లో ఉన్న గ్రహాలు 11వ స్థాన ఫలితాలు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను సంకల్పంలో అని చెప్తుంటారు కదా. అరిష్ట స్థానాల్లో దోషం పోయి 11వ స్థానంలో ఉంటే చాలా చాలా బలం అన్నమాట. అందుకే ముహూర్తానికి 11 ఇంట్లో ఎన్ని గ్రహాలు దోషాలని పరిహారం చేస్తాయి. అది ఎంతెంత అనేది కూడా రాపిస్తాను. ఇవి ముఖ్యంగా మనకి వివాహానికి సంబంధించినటువంటి చూడండి. ఒకరింట్లో వివాహం అయిందంటే 6 నెలల వరకు మరి వివాహం చేయకూడదు. మరి రాసుకోండి, ఇది కూడా రాసుకోండి. మళ్ళా చాలా మంది డౌట్లు వస్తుంటాయి ನೋಡ್ರಿ. ಏನಂದ್ರೆ ವಿವಾಹ అయిన తర్వాత ವಿವಾಹ ಆಗಿದ ಮೇಲೆ ಒಂದು 6 ತಿಂಗಳು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಒಬ್ಬರದ ಉತ್ತರಾಯಣ ಒಬ್ಬರ ದಕ್ಷಿಣಾಯಣ ಒಟ್ಟು ಅದನ್ನ ಇರ್ಬೇಕು.
ఒకవేళ 6 మాసాలు లేకపోయినా ఒకటి ఉత్తరాయణంలోనూ ఒకటి ದಕ್ಷಿಣಾಯನలో కూడా చేసుకోవచ్చు. ಇಲ್ಲ ಒಂದು ಸಂವತ್ಸರ ಬೇರೆ ಇವರು ಸಂವತ್ಸರ ಬೇರೆ. ಇವರು ಮೊನ್ನೆನೆ ಹೋಗಿದ್ದು ಪಾಲ್ಗುಣ ಮಾಸ ಆಗಿತ್ತಲ್ಲ, ಮೊನ್ನೆ ಹೋಗಿತ್ತಲ್ಲ, ಅದ್ರಲ್ಲಿ ಒಬ್ರು ವಿವಾಹ, ಮತ್ತೆ ಚೈತ್ರ ಮಾಸ ವೈಶಾಖ ಮಾಸದಲ್ಲಿ ಇನ್ನೊಬ್ರು ವಿವಾಹನು ಮಾಡಬಹುದು. 3 ತಿಂಗಳ ಗ್ಯಾಪ್ ಇರ್ತೈತೆ, ಬಟ್ ವರ್ಷ ಬೇರೆ ಆಗ್ತೈತಲ್ಲ. ಪರಾಭವ ನಾಮ ಸಂವತ್ಸರ, ವಿಶ್ವಾವಸ ನಾಮ ಸಂವತ್ಸರ ಬೇರೆ ಆಗ್ತೈತೆ, ಹಂಗನು ಮಾಡ್ಕೋಬಹುದು. బట్ 6 మాసాలన్న ಅವ್ರಿಗೆ మధ్యದಲ್ಲಿ గ్యాప్ ఇరಬೇಕು. 6 మాసాలన్నా మీకు మధ్యలో ఉండాలి. ఏవేవి? నూతన గృహ ప్రవేశం చేయకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఉపనయన దీక్ష కార్యక్రమాలు కూడా చేయకూడదు. ఇంకా లోపల చెప్పాలంటే తీర్థయాత్రలు కూడా చేయకూడదు, చెవులు కుట్టుట, కేశ ఖండనలు ఇలాంటివి కూడా చేయకూడదని ఉంటుంది. పెళ్ళైనాక 6 మాసాల తర్వాత ఎవరు చేయకూడదు? పెళ్ళైన దంపతులు చేయకూడదు. అది రాసుకోండి ముఖ్యంగా. యారు ಮಾಡಬಾರದು? మదిವಾಗಿದ್ದ దంపతులు ಮಾಡಬಾರదంత. మరి ఇది చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో అన్న గృహప్రవేశం చేసుకోకూడదు, వాళ్ళ తమ్ముడు పుట్టెంటుకలు చేసుకోకూడదు, అట్లాంటివి రాస్తారు. దంపతులు చేసుకోకూడదు. దంపతి ఎవరు ಮಾಡಬಾರದು, ಅವ್ರ ತಂದೆ ತಾಯಿ ಇನ್ನೊಂದು వివాహం ಮಾಡಬಾರದು. వాళ్ళ అమ్మ నాన్న ఇంకొక వివాహం చేయకూడదు వేరే తమ్మునికి. అట్లా ఇంట్లో ఇంకొక శుభకార్యము చేయకూడదు 6 మాసముల వరకు అని. ಇನ್ನೊಂದನು ಐತೆ, ಆಷಾಢ ಮಾಸದಲ್ಲಿ అత్తర మనలు ఇరబారదు అంటారు ನೋಡ್ರಿ. కొత్త కోడలు అత్తవారి ఇంట్లో ఉండకూడదు అంటే అవునండి. ఆషాఢ మాసంలో అత్తకు కీడు, జ్యేష్ఠ మాసంలో బావకు కీడు, పుష్య మాసంలో మామకు కీడు, అధిక మాసంలో ఉంటే భర్తకు కీడు, చైత్ర మాసంలో ఈమె పుట్టింట్లో ఉంటే పుట్టింటికి తండ్రికి కీడు. ఇలా కూడా ఉంటుంది. ಇರ್ತವೆ. ಆಷಾಢ ಮಾಸದ ಬಿಡ್ಬೇಕಂತ ನೋಡ್ರಿ. ಅದನ್ನು ಕ್ಷಯ ಮಾಸ, ಇದು ಅಧಿಕ ಮಾಸಂలో కూడా ಅಧಿಕ ಮಾಸನೂ ಇರಬಾರ್ದು. ಗಂಡಕ ಹಾನಿ ಅಂತ ಇರ್ತೈತೆ. ಮದುವಾಗಿದ್ದವ್ರು ಈಗ ಅಧಿಕ ಮಾಸ ಬರ್ತೈತಲ್ಲ, ಅಧಿಕ ಮಾಸದಲ್ಲಿ ಇರಬಾರ್ದು. ಅವರು ಹುಟ್ಟಿದ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು. ಅವ್ರ గండకి కీడు ಅಂತ ఇರ್ತైతే, వాళ్ళ భర్తకు కీడు అని ఉంటుందండి. అంటే ఓన్లీ నూతన దంపతులు కదన్నా? మరి కొత్తగా పెళ్ళైన దంపతులే. నీలాగే 10-20 వద్దు. 1 ఇయర్ అయిపోయిందంటే అయిపోయా. ఇప్పుడు నిదానంగా మీ డౌట్ చెప్పండి, ఎవరెవరు ఏమేమి డౌట్లు. అన్న ఇప్పుడు మీరు చెప్పింది కొద్దిగా స్పీడ్ అయిందా? రాసుకోలేదు సరిగ్గా. అదేం రాసుకునే అవసరం లేదులే. ఆషాఢ మాసం అత్తగారింటికి, అధిక మాసము భర్తకు కీడు. ముసలోళ్ళు కూడా చెప్తారు గారు, అవి కామన్, అది కామన్ పాయింట్స్ ఇవి. అదే మరి అందుకే వద్దంటున్నా, రాసుకోవద్దంటున్నా. నెక్స్ట్ గురుగారు శ్రీకాంత్ మాట్లాడుతున్నా. కేంద్ర కోణ స్థానంలో శుభగ్రహాలు కొంచెం మరొకసారి. కేంద్ర కోణ స్థానంలో శుభగ్రహాలు అది చెప్పారు. కేంద్ర కోణ స్థానంలో శుభగ్రహాలు అది ఒక్కసారి కంటిన్యూ చేయరా గురుగారు? అట్లనే 3, 6, 9 చెప్పారు కదా, అది చెప్పారా ఒకసారి? రాసుకోండి. బుధ, గురు, శుక్ర గ్రహాలు కేంద్ర కోణ స్థానాలలో ఉంటే మంచిది. అంటే ఇది వివాహం కాబట్టి సప్తమ స్థానం కేంద్రం అవుతుంది, కానీ సప్తమ స్థానం తప్ప. అంటే 1, 4, 10, 5, 9లో శుభగ్రహాలు 1, 4, 1 కూడా ఉండకూడదు అనుకోండి. ఒకవేళ వేరే పాపగ్రహాలు అయితే 1వ స్థానంలో కూడా ఉండకూడదు. కాబట్టి 4, 10, 5, 9 స్థానాల్లో శుభగ్రహాలు, 3, 6, 11 రవి, కుజ, శని, రాహువు, కేతువులు పాపగ్రహాలు ఉంటే చాలా చాలా మంచిది. ముహూర్తానికి బలము. 11వ ఇంట్లో ఏ గ్రహం ఉన్నా మంచిదే అండి. 3, 6, 11 స్థానాల్లోన పాపగ్రహాలు రవి, కుజ, శని, రాహువు, కేతువులు. గురుగారు చెప్పండి. నేను చందు అండి. ఇప్పుడు మనము వివాహ లగ్నాలు ముహూర్తాలు పెడతాం కదండి. వివాహ ముహూర్తంలో ఇది మేష, వృషభ లగ్నాలు ఉంటాయి కదా స్వామి. లగ్నాలు అవును. ఆ లగ్నాలు ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం పంచకరహితం అని చెప్పుకున్నాం కదా క్లాస్ లో. దాంట్లో ఇప్పుడు మేష లగ్నంలో పంచకరహితం రాకుంటే ఒకవేళ మనము వృషభ లగ్నము చూసుకొని ముహూర్తం పెట్టుకోవచ్చా మన సొంతంగా అనే డౌట్. మన సొంతంగా పెట్టుకోవాలంటే నువ్వు సిద్ధాంత భాగం చదివింటే పెట్టొచ్చు. పంచాంగం రాసి ఉంటే నువ్వు ఏదన్నా పెట్టుకోవచ్చండి. సొంతంగా ముహూర్తాలు నిర్ణయం చేయాలంటే మీరు పంచాంగం రాయాలి.
చాలా మంది అది రాస్తున్నారు అడిగిన పంచాంగం. లేదు నిజం అవును. చెప్తున్నా చంద్ర, నీకు నేను జోక్ చేస్తలేను. సొంతంగా ముహూర్త నిర్ణయం చేసే వాళ్ళు ఎవరు నిర్ణయం చేస్తారు? పంచాంగం రాసే వాళ్ళే ముహూర్త నిర్ణయం చేస్తారు. కాబట్టి నువ్వు జాతక భాగం జాతకం అంటే చెప్తున్నావు, అట్లా ముహూర్త భాగంకి సిద్ధాంత భాగం ఉంటుంది. ఆ సిద్ధాంత భాగం చదివిన వాడవైతే నువ్వు అదే ఇప్పుడు ఇప్పుడు నీకు చెప్పినా కదా, ఇప్పుడు నీకు 10% చెప్పినా అంతే. వివాహ ముహూర్తానికి ఏం చూడాలనేది 10% చెప్పినా, అది 100% ఉంటుంది. ఆ 100% నీకు తెలిసి ఉంటే నువ్వు చూడొచ్చు. కాబట్టి అది మనకు తెలియదు కాబట్టి మనం దాని పోలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏవైతే బాగా ఫేమస్ అయిన పంచాంగాలు ఉంటాయో, లేదా మనకి వ్యవహారంలో మన దగ్గర ఏవి బాగా యూజ్ చేస్తుంటారో పబ్లిక్, ఆ పంచాంగాల్లోని ముహూర్తాన్ని మనం స్వీకరించి దాంట్లో కూడా జల్లెడ పెట్టాలి. ఈ ముహూర్తం మంచిది, ఈ ముహూర్తం మంచిది కాదు. నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు ఓహో వివాహ యోగ్య నక్షత్రాలు ఈ నక్షత్రం ఉంది, ఓహో జ్యేష్ఠ మాసం ఉంది, ఇది మంచిది, ఇది మాఘ మాసం ఉంది, ఇది కూడా మంచిది, తర్వాత ఈ ఉత్తరా నక్షత్రం వచ్చింది, స్వాతి నక్షత్రం వచ్చింది, ఇది కూడా మంచిది. లగ్నానికి కేంద్రంలో గ్రహాలు ఉన్నాయి, లగ్నంలో గురువు ఉన్నాడు, సప్తంలో ఏ గ్రహము లేదు, ఇలాగ అన్ని కూడా 11 చాలా గ్రహాలు ఉన్నాయి, ఓ ఈ ముహూర్తం చాలా మంచిది, వీళ్ళ తారాబలం కూడా కుదిరింది. ఇట్లా నువ్వు ఒక బలమైన ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఏది? పంచాంగంలో రాసిన ముహూర్తాలకి ఇవ్వాలి. అంతేగాని మేష లగ్నం రహితం కాలేదని చెప్పి వృషభ లగ్నం పెడతానంటే అది చాలా చాలా తప్పు కిందకి అవుతుంది. దంపతుల యొక్క చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే పంచాంగంలో ఉన్నటువంటి ముహూర్తాలు మాత్రమే చూడాలి. అందుకే ఫస్ట్ కూడా చెప్పాను నేను, మనం సొంతంగా ముహూర్తం నిర్ణయం చేయడానికి అర్హులం కాదు. ఎందుకు కాదు అంటే మనం సిద్ధాంత భాగాన్ని చదవలేము. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకయ్యా ముహూర్తం చెప్తున్నావు అంటే, ఎందుకు ముహూర్తం చెప్తున్నా మనము పంచాంగంలో ఇచ్చినటువంటి ఏవైతే ముహూర్తాలు ఉన్నాయో దాంట్లో గుణదోషాలను తెలుసుకోవడానికి మాత్రమే ఇది. అంటే ఏది బలమైనది, ఏ ముహూర్తానికి ఏది బలమైనది, వివాహానికి ఏది బలమైంది, అలాగే గృహారంభానికి గృహప్రవేశానికి ఏది బలమైంది. ఇప్పుడు ఏమంటాడు? వివాహానికి సప్తమ శుద్ధి, 7వ ఇంట్లో ఏ గ్రహం ఉండకూడదు అంటాడు. కానీ గృహప్రవేశానికి 4వ ఇంట్లోన 12వ ఇంట్లోనే ఏ గ్రహం ఉండకూడదు అంటాడు. కాబట్టి ఒక్కొక్క ముహూర్తానికి డిఫరెంట్ గా శుద్ధులు ఉంటాయి, డిఫరెంట్ గా గ్రహ బలాలు ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఏ నక్షత్రం బలమైనది, దేనికి ఏది నక్షత్రం బలమైనది తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇది ఉపయోగిస్తున్నాము అనేది మనం గమనించాలి. క్లియరా? చాలా ఎక్కువ చెప్తాను అనుకుంటా, లాంగ్ అలాగే గురువు గారు ఏమవుతుందంటే, ఒక నిమిషం, ఇది మనము ముహూర్తం కూడా మేష లగ్నము 7-10 అని ఇచ్చినారు గురువు గారు. మొత్తం అయితే స్టార్టింగ్ ఎండింగ్ టైం అయితే ఇవ్వరు కదా, అది మనం అది ఎలా చూసుకోవాలి? అది ఎలా చూసుకోవాలంటే నేను లాస్ట్ లో నువ్వు అడిగితే చెప్తా, ఏ ముహూర్తానికి ఎంత కలపాలి అనేది చెప్తాను. ఫస్ట్ లగ్నాలు ఎంత ఉంటాయి అనేది ఉంటుంది. ఇప్పుడు మేష లగ్నం ఉంది, 1:36 ఉంటుంది మేష లగ్నం. దాంట్లో లగ్న పుష్కరము అని పెట్టింటాడు. మేష లగ్న పుష్కరాంశ అని చెప్పినాడు. పుష్కరాంశ అది 12 నిమిషాల వ్యవధి ఉంటది అనమాట. ఆ 12 నిమిషాల వ్యవధిలో దాని ఎంత, ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, మేషలగ్నం ప్రారంభమైనాక 50 నిమిషాలకి పుష్కరం తీసుకోవాలి అని ఉంటుంది. వృషభ లగ్నం ప్రారంభమైనాక గంటం పావుకు పుష్కరం తీసుకోవాలని ఉంటుంది. అంటే మేషలగ్నం 1:36 ఉంటే దాంట్లో 50 నిమిషాలకి ఏ సమయం అయితే వస్తుందో అది పుష్కరము. అట్లా 12 లగ్నాలకి ఉంటాయి, చెప్తాను నేను మీకు. సరేనా? దాన్ని పుష్కరము అంటారు. అదే చెప్తున్నా కదా, ఇవి చాలా ఉంటాయి. చాలా ఇది మొత్తం మ్యాథ్స్ అనేది మొత్తం కూడా చాలా చాలా మ్యాథ్స్, తలకాయ తిరిగిపోతుంది. ఏంటంటే దాన్ని చాలా షార్ట్ అండ్ స్వీట్ చేసుకొని ఏదో మనం చిల్లగా ఈజీగా అక్కడ ఏదైతే అవసరమో అదే అవసరం మాత్రమే తీసుకుంటున్నాం. ఇప్పుడు పప్పు కావాలంటే పప్పు వండుకుంటున్నాం అంతే, కర్రీ కావాలంటే కర్రీ వండుకుంటున్నాం అంతే చేస్తున్నాం. కానీ మనకి అంతం మనం చెఫ్ లాగా కావాలంటే చాలా కష్టమైతుంది, దీంట్లో కాలేము. అట్లా ఓకే ఓకే ಗುರು చెప్పండి సాರ್. ಶ್ರೀಶೈಲದವರೇ ಹೇಳ್ರಿ ಸರ್. ಶ್ರೀಶೈಲ KM ಹೇಳ್ರಿ ಸರ್, ನಿಮ್ದು ಡೌಟ್ ಏನು? ಏನ್ರಿ ಸರ್ ಮಾತಾಡ್ತೀರಾ ಇಲ್ಲ? ಮಾತಾಡ್ತೀರಿ ಗುರು, ಕೇಳಿಸ್ತೀರಿ? ಹಾ ಕೇಳಿಸ್ತದ, ಹೇಳ್ರಿ, ಗಟ್ಟಿ ಹೇಳ್ರಿ, ಕೇಳಿಸ್ತದ. ಕೇಂದ್ರ ಸ್ಥಾನ ಮತ್ತು 3, 6, 11 ಅಂತ ಹೇಳಿದೆ ಗುರುಗಳೇ, ಅದು ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ ಗುರು. ಅದ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಏನ್ ಬರಲ್ಲ ಅಂತ ಅರ್ಥ ಆಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ನಾವ್ ಹೇಳಿದ್ವಲ್ಲ ಸರ್, ಫಸ್ಟ್ ಕೇಂದ್ರ ಸ್ಥಾನಗಳು ಅಂದ್ರೆ ಯಾವ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ರಲ್ಲ ಸರ್, ಕೇಂದ್ರ ಬರ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ ನೀವು. ಕೇಂದ್ರ ಅಂದ್ರೆ ಏನು? ಇದು ಜಾಸ್ತಿ ಜನರು ಇರ್ಬೋದೇನೋ ಅನಿಸ್ತೈತೆ. ಒಂದ್ಸರಿ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ ಸರ್, ನಿಮ್ ವಾಯ್ಸ್ ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ, ಆದ್ರೂ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ. ನಾವು ಹೇಳಿದೆವು ಫಸ್ಟ್ ಇಂದ ಹೇಳಕತ್ತೀವಿ. ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನಗಳು ಅಂದ್ರೆ ನಾವು ಯಾವುದೇ ಮುಹೂರ್ತ ಇಟ್ಟಿರ್ತೇವಲ್ಲ ಸರ್, ಮುಹೂರ್ತ, ಆ ಮುಹೂರ್ತ ಲಗ್ನಕ್ಕೆ ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನಗಳು ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್ ಮೇಷ ಲಗ್ನ ತಗೊಂಡ್ರೆ
ಎಕ್ಸಾಂಪಲ್ ಮೇಷ ಲಗ್ನ ತಗೊಂಡ್ರೆ ಇದು 1, ಇದು 4, ಇದು 7, ಇದು 10. ಇವು ಕೇಂದ್ರ ಸ್ಥಾನಗಳು ಅಂತಾರೆ ಇದ್ರನ್ನ, ಕೇಂದ್ರ. ನೆಕ್ಸ್ಟ್ ನೋಡ್ರಿ ಕೋಣ ಸ್ಥಾನಗಳು. ಕೋಣ ಸ್ಥಾನಗಳು ಅಂದ್ರೆ 1, 5, 5, 9 ಇವು ಕೋಣ ಸ್ಥಾನಗಳು ಅಂತಾರೆ. 1, 5, 9 ఇది 1, 4, 7, 10 ಇದು 1, 5, 9 ಇವು ಕೋಣ ಸ್ಥಾನಗಳು. ಇನ್ನ 3, 6, 11 ಸ್ಥಾನಗಳು ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ತಾವಲ್ಲ, ಇದು 3, ಇದು 6, ಇದು 11. ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಪಾಪಗ್ರಹಗಳಿದ್ರೆ ಒಳ್ಳೇದು. ಪಾಪಗ್ರಹಗಳು ಮುಹೂರ್ತಕ್ಕೆ ಅಂತ ಹೇಳಕತ್ತೇವಿ. ಇಲ್ಲಿ ಕುಜ, ಇಲ್ಲಿ ರಾಹುವು, ಇಲ್ಲಿ ಶನಿ, ರವಿ ಹಂಗಿದ್ರೆ ಒಳ್ಳೇದು ಅಂತ ಹೇಳಕತ್ತೇವಿ. 3, 6 ಪಾಪಗ್ರಹಗಳು. ಇದೇ ಕೇಂದ್ರ ಕೋಣ 3, 6, 11 ಇದೆ ನೋಡ್ರಿ ಅಷ್ಟೇ. ఏందయ్యా ఎవరు? సరే నెక్స్ట్ ఎవరు గట్టిగా మాట్లాడండి. గురువు అంటున్నారు, గురువు అంటున్నారా, గురువు అంటున్నారా అర్థమైతలేదు. గురుగారు చెప్పు. మాగాది పంచకం అని ఉంది గురుగారు, అదే పంచక రహితమేనా గురుగారు ఇది? మాగాది పంచకం వచ్చిందంటే అంత పంచక రహితం రాలేదు. రహితం కాదు కదా, పంచకము. పంచకం అంటే ఏంటిది? 5 అని అర్థము. చతుర్థకము, పంచకము అంటాం కదా. త్రికము అంటారు కదా, అది పంచకము. పంచకం అంటే పంచక రహితం కాదు. పంచకము అంటే మాఘమాసం మొదలుకొని మనకి 5 మాసాలు మనకి పంచకాలు. మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్టము ఈ 5 మాసాలని మాగాది పంచక మాసములు అంటారు. అంతే. సరే సార్, శివకుమార్ చెప్పండి సార్. పి శివశంకర్ గారు. ఏంటిది గురుగారు? పంచక రహితం అంటే 5 పంచ అంటే 5 కదా గురుగారు, అట్లా అంటే 4 ఉన్నాయి కదా గురుగారు? 4 ఎందుకున్నాయి? 5 ఉన్నాయి చూడు. అంటే తిథి, వార, నక్షత్ర, లగ్నం 4 ఉన్నాయి కదా. సాధనైన రోగ పంచకము, మృత్యు పంచకము, అగ్ని పంచకము, వసు పంచకము ఇవి ఏవి ఉన్నాయో అవి 5 అని అర్థకం. అవి 5 కాకోకుండా మిగిలింది పంచక రహితము. రహితం అంటే అర్థం తెలుసా? కాలేదు అని అర్థం. రహితం అంటే లేదు అని. అంటే ఆ పంచకమైన ఏవైతే 5 మృత్యు పంచకం, రోగ పంచకం, వసు పంచకం ఇవి ఉన్నాయో అవి 5 లేవు అని అర్థం. పంచక రహితము. అగ్ని పంచకం కాలేదు, మృత్యు పంచకం కాలేదు అని అర్థం అనమాట. ఆ 5 కాలేదు అని అర్థము. నువ్వు నేను రాసుకున్న దాంట్లో 5 ఉంటాయి చూడి. మృత్యు పంచకము, రోగ పంచకము, అగ్ని పంచకము, వసు పంచకము ఉన్నాయి కదా, చోర పంచకము, అవి మొత్తం కలిపితే 5 ఉంటాయి. దాన్ని పంచకము అంటారు. రహితము అంటే అవి కాలేదు అని. అగ్ని పంచకం కాలేదు, చోర పంచకం కాలేదు, మృత్యు పంచకం కాలేదు. పంచక రహితము అంటే ఆ పంచకాలు 5 ఏవైతే 5 పంచకం ఉన్నాయో అది కాలేదు అని అర్థం అనమాట. దాన్ని పంచక రహితము అంటారు. రహితము అంటే కాలేదు అని. 5లో 5 కాలేదు, 5లో ఏ ఒకటి లేదు అని అర్థం. అట్లా. ధన్యవాదాలు. సరే నెక్స్ట్ పి శివశంకర్ గారు చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? శివరుద్ర, లోకయ్య, ప్రియ సార్ ఎవరో చెప్తలేరు. సరే మీ డౌట్ చెప్పండి. ఎవరో మీరు హ్యాండ్ రైజ్ ఇచ్చారు కదా, వాళ్ళు చెప్పండి. రుద్రశివ గారు చెప్పండి. గురుగారు, లగ్నంలోన 2 పాపగ్రహాలు ఉండి ఒక శుభగ్రహం ఉంటే ఆ లగ్నం తీసుకోకూడదు. శుభగ్రహాలు తీసుకోవాలి. చెప్పండి పి శివశంకర్ గారు చెప్పండి. మీకు ఇంతకు ముందు కూడా అడిగాను, మీకు వినిపిస్తుందో లేదో మరి. ಗುರುಜಿ ಮಧ್ಯಮ ಮಾಸಗಳು ಯಾವ ಗುರುಜಿ? ಇನ್ನೊಂದು ಕಾರ್ತಿಕ ಮಾಸ, ಇನ್ನೊಂದು ಸರ್ ವಿವಾಹ. ಮಧ್ಯಮ ಮಾಸಗಳು ಬರ್ಕೊಂಡಿಲ್ಲ ನೀವು? ಇಲ್ಲ ಗುರುಜಿ, ಒಂದ್ ಬರ್ಕೊಂಡಿದೀನಿ, ಇನ್ನೊಂದು ಬರ್ಕೊಂಡಿಲ್ಲ ಗುರುಜಿ. ಕಾರ್ತಿಕ ಒಂದೇ ಇದೆ. సార్ మధ్యమ మాసంలో చెప్పండి. మధ్యమ మాసాలు ఎవరు రాసుకున్నారు? మార్గశిరం గురుగారు. కార్తీకం, మార్గశిరం. ಕಾರ್ತೀಕ, ಮಾರ್ಗಶಿರ ಮಾಸಗಳು ಮಧ್ಯಮ ಮಾಸಗಳು ಅಂತ ನೋಡ್ರಿ సార్. సరే గురు. చెప్పండి. ఎవరు ఇంకా ఎవరు ఏమడుగుతున్నారు అమ్మా? చెప్పండి అమ్మా. మీరు ఏదో డౌట్ అడిగారు కదా, ఏంటి?
గురుగారు ఓం నమ శివాయ గురుగారు. ఓం నమః శివాయ అమ్మ, చెప్పండి అమ్మా. గురుగారు వివాహ ముహూర్తానికి సంబంధించిన నక్షత్రాల తర్వాత ఏం చెప్పారు గురుగారు? అది నాకు కొంచెం క్లాస్ నెట్వర్క్ రాలేదు ఓ గురుగారు. చాలా చాలా చెప్పానమ్మా. దాని తర్వాత చాలా చెప్పాను. మధ్యమ నక్షత్రాలు చెప్పాను. తర్వాత సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఏంటిది, ఏం ఉండకూడదు, లగ్నంలో ఏ గ్రహాలు ఉండాలి, ఏ గ్రహం ఉండకూడదు అన్ని చెప్పానమ్మా. పాఠమంతా 20 నిమిషాలంతా అదే చెప్పాను. వివాహానికి ముఖ్య విషయాలు అది ఓకే గురుగారు, అది నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఏదో చెప్పారు, కృత్తిక ఉత్తర అనుకుంటా, నెక్స్ట్ ఏదో చెప్పారు గురుగారు. అదే శుభ అప్పటికి నక్షత్రాలు ఏవి అనే చెప్పానమ్మా. శుభ నక్షత్రాలు అనేవి ఏ చెప్పాను. మనకి 27 నక్షత్రాల్లోన గురు నక్షత్రాలు, శుక్ర నక్షత్రాలు మంచివి కాదని చెప్పాను. అదే రాసి చూపించాను. మనకి 27 నక్షత్రాలకు అధిపతులు ఉన్నారు కదండి. కృత్తిక ఉత్తరాషాఢ రవి అధిపతి అని రాసుకున్నాం కదా. అట్లా గురు నక్షత్రాలు, శుక్ర నక్షత్రాలు ముహూర్తాలకి పనికి రావు అని చెప్పి రాసి చూపించాను. అలాగే రవి నక్షత్రమైన కృత్తికా నక్షత్రము, రాహు నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కూడా పనికిరాదు ముహూర్తాలకి. ఏ ముహూర్తాలకి పనికిరాదు. మీరు పంచాంగంలో చూడండి, ఆ నక్షత్రాలే ఉండవు ముహూర్తాల్లో. అవి పనికిరాని నక్షత్రాలు అని చెప్పాను. ఏంటి సార్, చెప్పండి సార్. పి శివ శంకర్ గారు చెప్పండి. గురుగారు చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. మనకు మీరు శుభ నక్షత్రాలు చెప్పారు కదా, ఆశ్లేష శుభ నక్షత్రం కాదుగా గురుగారు? ఎందుకు పెళ్లి చేస్తాం కదా ఆశ్లేష నక్షత్రంలో. గురుగారు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్న శుభముష్కరాంశంలో వివాహం బ్రహ్మాండంగా చేస్తాం. మీరు అనొచ్చు ఇక్కడ ఇచ్చిన దాంట్లో లేదు కదా అని. ఏంటండి మీకు వినిపిస్తుందా లేదా సార్? మీకు వినిపిస్తుందా అండి? ఓకే ఓకే. కొన్ని నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం తీసుకోబడుతుంది. ఆశ్లేష కూడా శుభ నక్షత్రం కిందకే వస్తుంది. కూడా మంచివే. ఇప్పుడు సప్తమ శుద్ధి అన్నారు కదా గురుగారు. పంచమ శుభం అంటే శుభగ్రహాలే ఉండాలన్నా పంచమ స్థానంలో? పంచమ శుభం అని ఏం చెప్పాను? నేను కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉండాలి అని చెప్పాను. అదే పంచాంగంలో ఉంటది కదా గురుగారు, మనకు శుద్ధి పంచమ శుభం అని ఉంటది కదా. పంచమ శుభం నాకు అర్థం కావట్లేదండి. నేనేమంటున్నానంటే సప్తమ శుద్ధి అయితే వివాహానికి. అదే గురుగారు, లగ్నం నుంచి పంచమ స్థానము శుభగ్రహాలు ఉండాలనా అలా? పంచమ స్థానం అయింది. 9వ ఇల్లు, 1వ ఇల్లు, 5వ ఇల్లు, 3 కోణాలు అవుతాయి. 3 శుభగ్రహాలు ఉంటే మంచిది. లేదా లగ్నంలో ఉన్నా మంచిది, పంచమంలో ఉన్నా మంచిది, నవమ స్థానంలో ఉన్నా కూడా మంచిదే. మనం వివాహానికంటే పంచమ స్థానం సప్తమ స్థానం అని ఇస్తాడు కదా గురుగారు, అదొక డౌట్ అడుగుతుంది. పంచమ స్థానం ఎక్కడ ఇవ్వలేదండి నేను. ఓన్లీ సప్తమ స్థానం ఒకటే తీసుకున్నాము. మనం లగ్నము సప్తమం ఎక్కువ మీరు ఇవ్వలేరు గురుగారు. పంచాంగంలో ఉన్నది అది తీసుకుంటారా అని అడిగినాను గురుగారు. నాకు ఒకసారి ఫోటో పెట్టండి, నేను చూస్తాను. మీరు ఏం చెప్తున్నా నాకు అర్థమైతలేదు. మీరు ఒకసారి ఫోటో పెట్టండి, నేను చూస్తాను. అది ఇప్పుడే గ్రూప్ లో సెండ్ చేయండి, చూసి మీకు ఆన్సర్ రిప్లై ఇస్తాను. నాకు మీరు చెప్పేది అర్థమైతలేదు. ఒకసారి ఆ ఫోటో పెట్టింది చూస్తే నేను చెప్పగలుగుతా. పెట్టండి సార్, చూస్తాను. ಸರ್ ಲೋಕಯ್ಯನ ಅವರೇ ಹೇಳ್ರಿ ಸರ್, ನಿಮ್ ಡೌಟ್ ಏನ್ರಿ ಸರ್? ಲೋಕಯ್ಯನ ಅವರೇ